శ్రీదేవి భాగవతం మొదటి స్కందం 4వ రోజు. నైమిసారణ్యంలో సూతుడు సౌనకాది మహర్షులకు దేవీ భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు. శ్రీసుకుడు సిద్ధి పొందుతాడు. ఈ విధంగా జనకుడు చేసిన జ్ఞానబోధతో సుకుడు బంధ విముక్తుడవుతాడు. నీటిలో ఉన్న తామరాకును నీరు ఎలా అంటదో అదేవిధంగా సుకుడు సంసార బంధనారహితుడై ఆనందుడయ్యాడు. తిరిగి తండ్రి వద్దకు చేరుకున్నాడు. యోగ మార్గాన్ని అనుసరిస్తూనే పీవరి అనే అందమైన పిల్లను పెళ్లాడాడు. ఆమె గర్భాన కృష్ణుడు, గౌరీ ప్రభుడు, భూరి, దేవపుత్రుడు అనే 4 కొడుకులు, కీర్తి అనే కూతురు పుట్టారు. కీర్తిని విభ్రాంతి కుమారుడైన అనూహుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అనూహకుని వల్ల ఆమె బ్రహ్మదత్తుణ్ణి ప్రసవించింది. ఆ బ్రహ్మదత్తుడు రాజయ్యాడు. నారదముని ఉపదేశం వల్ల పరమ జ్ఞానాన్ని పొందాడు బ్రహ్మదత్తుడు. యోగ మార్గం లభించింది అతనికి. రాజ్యాన్ని తన కొడుక్కి ఇచ్చేసి బదరికాశ్రమానికి వెళ్లిపోయాడు. మనవడు కూడా మోక్ష జ్ఞానం పొందిన తర్వాత శ్రీసుకుడు ఆశ్రమాన్ని వదిలి కైలాస శిఖరానికి వెళ్లిపోయాడు. సమాధిలో కూర్చున్నాడు. ధ్యాన నిమగ్నుడయ్యాడు. సిద్ధి పొందాడు. సూర్యుడిలా ప్రకాశించాడు. ఆకాశ మార్గాన ఎగిసిపోయాడు. పంచభూతాల్లోనూ లీనమైపోయాడు. నిరవకాశాన వ్యాపించిన సుకుణ్ణి చూసి దేవర్షులు స్తోత్రాలు చేశారు. పుత్ర వియోగాన్ని భరించలేకపోయాడు వ్యాసమహాముని. కొడుకా, స్వర్గప్రదాత, నా ఆత్మరూపమా, నా తండ్రి, 100 తపఫలమా, కొడుకా సుఖా అని బిగ్గర అరుస్తూ పరుగు పరుగున వెళ్లాడు కైలాస శిఖరం దగ్గరకు. వ్యాసుడు అలా కొడుకు అన్నప్పుడల్లా ఓయ్ అని ప్రతిధ్వని రూపంలో పలికాడు సుకుడు. సర్వభూతంగతుడైన సుకుడు. నేటికి ఆ కైలాస శిఖరాన ఆ ప్రతిధ్వని వినబడుతూ ఉంటుంది. దీనాతి దీనంగా దుఃఖిస్తున్న వ్యాసుని ఎదుట సాక్షాత్కరించాడు శివుడు. శివుడు ఇలా అన్నాడు, అన్నీ తెలిసిన నువ్వే కన్నీరు పెడితే ఎలా? నువ్విలా ఏడుస్తుంటే ఆత్మకి శాంతి కలగొద్దు. లే, కళ్ళు తుడుచుకో. నీ కొడుకు మహాయోగి. ఎవరికీ అందని అతి దుర్లభమైన పరమపదం ప్రాప్తించింది అతనికి. బ్రహ్మజ్ఞానివి నువ్వు. మాయలో పడి విలపించకు. సుకుడు వంటి కొడుకును కని కన్న తండ్రిగా చెరగని కీర్తిని సంపాదించావు. అదృష్టవంతుడివి నువ్వు. ఇలా ఓదార్చాడు ఈశ్వరుడు. వ్యాసుడు కన్నీటిని ఆపుకోలేకపోయాడు. నా కంటి వెలుగు ప్రభు, నా చిట్టి తండ్రి, ఆ నా సుకుణ్ణి చూడకుండా బతకలేను. ఈ శోకాన్ని భరించలేను అని పలికాడు వ్యాసుడు. వ్యాసుని హృదయక్షోభ ఎరిగిన పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నీ సుకుడి మనోహరమైన ఛాయామూర్తి నిత్యం నీ దగ్గరే ఉంటుంది. దాన్ని చూసుకుంటూ శోకాన్ని వదిలిపెట్టు అని వరాన్ని ప్రసాదించాడు. అలా చెప్పగానే సుకుడి ఛాయామూర్తి వ్యాసుడికి కనబడింది. వ్యాసుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి బతుకుండగానే కొడుకు లేకుండా పోవడం అనేది భరించరానిదే మరి. ఇంతకీ శ్రీ శుకులవారి పరమసిద్ధి తర్వాత వ్యాసులవారు ఏం చేశారు అని అడిగారు శ్రోతలు. అంటే సౌనకాది మహామునులు. అందుకున్నాడు సూతుడు. వ్యాసులవారి శిష్యులైన అసిత, దేవల, వైశంపాయన, జైమిని, సుమంతులు అంతుకు మునుపే గురువుగారి ఆజ్ఞతో భూమి 4 చెరుగులకు వెళ్లిపోయారు. కొడుకుల్లాంటి శిష్యులు దగ్గరలేరు. కొడుకు అసలే లేడు. శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు వ్యాసుడు. అప్పుడే అతనికి తన తల్లి సత్యవతి గుర్తొచ్చింది. వెంటనే యమునా తీరానికి వెళ్లి ఆమె గురించి వాకబు చేశాడు. ఆమె సంతన మహారాజును వివాహం చేసుకుందని తెలుసుకుని తిరిగి సరస్వతీ తీరానికి వచ్చి అక్కడ ఇంకొక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకోసాగాడు వ్యాసుడు. సత్యవతి సంతనుల కథ. సత్యవతి సంతుడి వల్ల చిత్రాంగుడు, విచిత్ర వీరుడు అనే 2 వీరపుత్రుల్ని కంది. సంతనుడి మొదటి భార్య గంగ వలన భీష్ముడు జన్మించాడు. అతను మహావీరుడే. కాలగతిలో సంతనుడు కన్ను మూసాడు. చిత్రాంగదుడు రాజయ్యాడు. ఒకనాడు వేటకని అడవికి వెళ్లాడతను.
అక్కడ చిత్రాంగదుడు అనే గంధర్వుడు తారసిల్లాడు. ఇద్దరు చిత్రాంగదులు కలబడ్డారు. గంధర్వుడు గెలిచాడు. రాజు చనిపోయాడు. అందువల్ల విచిత్ర వీర్యుణ్ణి రాజుగా అభిషేకించారు. భీష్ముడు పెద్ద తమ్ముడు చనిపోయినందుకు దుఃఖించినా చిన్న తమ్ముడు రాజయ్యాడని ఆనందించాడు వ్యాసుడు. కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవరానికి వెళ్లి అక్కడ రాజులందరినీ ఓడించి ఆ ముగ్గురిని తీసుకొచ్చాడు భీష్ముడు. విచిత్ర వీరుడికి ఆ ముగ్గురిని ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. అంబ ఎదురు తిరిగింది. తాను సాల్వుణ్ణి ప్రేమించాలని చెప్పింది. భీష్ముడు ఆమెను సాల్వుడి వద్దకు పంపేశాడు. కాని సాల్వుడు ఆమెను నిరాకరించాడు. ఆమె తిరిగి భీష్ముడి వద్దకు వచ్చింది. భీష్ముడు ఆమెను ఆదరించలేదు. ఎవరినో ప్రేమించావు నువ్వు, ఇక్కడ నిన్ను ఉంచలేను, వెళ్ళిపో అన్నాడు. అలిగిన అంబ అడవులకు పోయింది. ఓ తీర్థ ప్రదేశంలో తపస్సుకు కూర్చుంది. భీష్ముణ్ణి సాధించాలి అని. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుడికి పెళ్లి జరిగింది. అందగత్తెలు, అనుకూలవతులు అయిన ఆ ఇద్దరి భార్యలతోటి 9 సంవత్సరాల పాటు అదే పనిగా ఉండిపోయాడు విచిత్ర వీరుడు. అమిత కామం వల్ల రాజయక్ష్మకు గురయ్యాడు. సంతానం కలగకుండానే కన్ను మూసేశాడు. సత్యవతి కొడుకులిద్దరూ అలా నిస్సంతులుగానే పోవడంతో రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. భీష్ముణ్ణి పిలిచి రాజ్యం ఏలమంది సత్యవతి. రాజ్యం స్వీకరించను అని, పెళ్లి చేసుకోను అని గతంలో నీ ముందే కదా ప్రతిజ్ఞ చేశాను. అందువల్ల నన్ను బలవంత పెట్టకు. వంశరక్షణ కోసం వేదం చెప్పిన ధర్మం ఒకటుంది. తమ్ముడైన విచిత్ర వీర్యుడి క్షేత్రంలో ఏ ఉత్తముడైన బ్రాహ్మణుడి ద్వారా అయినా సంతానం పొందవచ్చు. నీ కోడళ్ళకి సంతానం కలిగే ప్రయత్నాలు చెయ్యి. అలా పుట్టిన వాణ్ణి రాజుని చేద్దాం. అప్పటిదాకా రాజ వ్యవహారాలు నేను పైనుండి చూస్తాను అన్నాడు భీష్ముడు. సత్యవతి రవ్వంత ఆలోచించి వివాహపూర్వం పరశురాముని వల్ల కలిగిన కుమారుడైన వ్యాసుణ్ణి తలుచుకుంది. తలుచుకోవడం ఆలస్యంగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కారం చేశాడు. ఆమె ఆజ్ఞ ప్రకారం అంబికను కలిశాడు. ఆమె బలశాలి అయిన పుత్రుణ్ణి కంది. కాని అతను అంధుడు కావడంతో రాజార్హత లేని వాడిగా భావించింది సత్యవతి. చిన్న కోడలైన అంబాలికలతో కూడమని చెప్పింది సత్యవతి. సరే అన్నాడు వ్యాసుడు. ఆమెకు కొడుకు పుట్టాడు. కాని అతనికి పాండురోగము వచ్చింది. వీడు రాజార్హుడు కాదు అనుకుంది సత్యవతి. మరోసారి పెద్ద కోడలియందు సంతానం కనవలసిందిగా వ్యాసుణ్ణి కోరింది రాజమాత సత్యవతి. అంగీకరించాడు వ్యాసుడు. కాని ఈసారి అంబిక పడక గదిలోకి తాను వెళ్లకుండా తన స్థానంలో ఒక దాసీదాన్ని నియమించింది. ఆ దాసీది వ్యాసుడితో కలవడం వల్ల గర్భం ధరించింది. దీనివల్ల ధర్మదేవత అంశతో జన్మించాడొక కుమారుడు. అలా వంశరక్షణ కోసం దేవర న్యాయంతో 3 బిడ్డల్ని కన్నాడు వ్యాసుడు. అంబిక కొడుకు అంధుడు ధృతరాష్ట్రుడు. అంబాలిక కొడుకు పాండు రోగి అయిన పాండురాజు. దాసీపుత్రుడే ధర్మమూర్తి అయిన విదురుడు. 2వ స్కందం సత్యవతి జన్మ. నువ్వు చెప్పిందంతా మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాసుడు తల్లి అయిన సత్యవతి అంతకుముందే బిడ్డను కన్నదని తెలిసి కూడా ఆమె తల్లిదండ్రులు సంతండుకి ఎలా ఇచ్చారు? వాళ్ళు ఇస్తే మాత్రం ఆ సంతనుడు ఎలా పెళ్లాడాడు? ఈ సత్యవతి చరిత్ర వ్యాస జననం మాకు సవిస్తరంగా వినిపించు అని అడిగారు సౌనకాది మహామునులు సూతుణ్ణి. కథా కథనోత్సాహంతో కంఠం సవరించుకుని చతుర్వర్గాలు ప్రసాదించే ఆ పరాశక్తికి నమస్కారం చేసుకుని కథ చెప్పసాగాడు సూతుడు. పూర్వం చేది దేశాన్ని ఉపరిచర వసువు అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య గిరిక అందచందాల మొలక, శృంగారాల చిలక. ఒకరోజు గిరిక ఋతుస్నానం చేసింది. ఆ సమయంలో ఆమెకు ఒక కుమారుణ్ణి కనాలి అనే కోరిక కలిగింది. భర్తను చేరి పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరింది. కాని ఆ రోజే పితృశ్రాద్ధం నిమిత్తం అడవికి వెళ్లి ఒక మృగాన్ని వేటాడి తెమ్మని ఆదేశించారు పితరులు.
పితృవాక్యం తప్పరానిదిగా తలచిన వసురాజు గిరికను అలాగే వదిలిపెట్టి వేట కోసం అడవికి వెళ్లాడు. వేటకు వెళ్లాడన్న మాటే కాని దారి పొడవునా అతని మనోఫలకం మీద కామాతుర అయిన గిరికే కనిపించసాగింది. ఆమె సౌందర్యం అతని మనసులో మధుర భావాలను రేపుతూనే ఉన్నాయి. ఫలితంగా వీర్యస్ఖలనం అయిపోయింది. ఆ వీర్యాన్ని వృధా పోనివ్వకూడదన్న వసురాజు ఒక మర్రి ఆకును దోణినా చేసి ఆ వీర్యాన్ని అందులో ఉంచి అభిమంత్రించాడు. తనతోనే ఉన్న పెంపుడు డేగకు ఆ దోణిను ఇచ్చి దాన్ని అంతఃపురంలో ఉన్న గిరికకు అందజేయవలసిందిగా చెప్పి పంపాడు. ఆ దొన్నె పట్టుకుని ఆకాశ మార్గాన బయలుదేరింది డేగ. ఇంతలో మరో డేగ దాన్ని చూసింది. మర్రి ఆకు దొన్నె దాని కంటికి మాంసపు ముక్కలా కనిపించింది. దాంతో అది రాజు డేగను ఎదిరించింది. అవి రెండు పోరాడుకోవడంలో దొన్నె జారి యమునా నదిలో పడింది. దొన్నె పడిపోవడంతోనే డేగలు రెండు తలో దిక్కు ఎగిరిపోయాయి. యమునలో పడిన దొన్నెలోని వీర్యాన్ని ఒక చేప మింగింది. ఆ చేప సామాన్యమైనది కాదు. ఒకప్పుడు ఆద్రిక అనే అప్సర యమునలో జలక్రీడకు వచ్చింది. అదే సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు యమునలో నిలబడి ప్రాణాయామం చేస్తున్నాడు. ఆద్రికకి అతనిని ఒక ఆట పట్టించాలి అనిపించింది. నీళ్ల అడుగు నుంచి కొంటిగా వెళ్లి అతని కాలు లాగింది. బ్రాహ్మణుడు ఉలిక్కి పడ్డాడు. జరిగింది తెలుసుకుని ఆగ్రహించాడు. చేపవైపోయి ఇలా నీళ్లలోనే బతుకు అని శపించాడు. ఆద్రిక చేపగా మారింది. ఆ బ్రాహ్మణుడి కాళ్ళ వేలా పడి ప్రార్థించింది. విప్రుడు దయతలిచాడు. నీ కడుపున మానవులు పుట్టగానే శాప విముక్తి కలుగుతుందిలే అని చెప్పాడు. ఆ చేప అయిన ఆద్రిక ఇప్పుడు వసురాజు వీర్యాన్ని మింగింది. దానికి గర్భం నిలిచింది. నెలలు నిండాయి. ఓ రోజున ఆద్రిక జాలరులకు దొరికిపోయింది. చేప కడుపులో సొన ఉంది అనుకుని దాని గర్భం చీల్చారు జాలరులు. తీరా తీస్తే ఆ కడుపులోంచి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ బయటపడ్డారు. ఆద్రికకు శాప విమోచనం కలిగింది. చేప కడుపున మనిషి పిల్లల్లేమిట్రా అని విడ్డూర పడుతూనే ఆ జమిలి బిడ్డల్ని ఎత్తుకు వెళ్లి రాజైన ఉపరిచర వసువుకు సమర్పించారు జాలరులు. వసురాజు మరింత ఆశ్చర్యపోయాడు. మగబిడ్డని తాను ఉంచుకుని ఆడబిడ్డను చేపల వాళ్లకే ఇచ్చేశాడు. జారుల దొరైన దాసరాజే ఆమెను పెంచాడు. కాళి, మత్సోదరి, మత్స్యగంధి అనే పేర్లతో పెరిగిన ఆ పిల్ల అలవికాని అందచందాలతో వయసుకు వచ్చింది. వ్యాస జననము. ఒకనాడు దాసరాజు భోజనానికి కూర్చున్న సమయంలో పరాశర ముని వచ్చాడు. పడవ మీద తనని యమునా నదిని దాటించవలసిందిగా కోరాడు. భోజన సమయం కావడంతో దాసరాజు మత్స్యగంధిని పిలిచి ఆ పని ఆమెకు అప్పగించాడు. సరే అంది ఆమె. పరాశరుడు పడవెక్కగానే ఆమె గడవేసింది. యమునా నది జలాల మించి గాలి చల్లగా వీస్తుంది. మంచి వయసులో పకడ్బందీగా ఉన్న అవయవాల సొంపులతో చేపల్లాంటి కళ్ళలతో కవ్వించడానికే పుట్టిందా అన్నట్లుగా ఉంది మత్స్యగంధి. మహామునికి ఆమె మీద మనసయ్యింది. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె మృదు వాక్యాలతో వారించింది. పడవ తీరం చేరింది. పరాశరుడు మాత్రం కామంలోనే మునిగి ఉన్నాడు. సుమసురుడి దెబ్బకు శివుడంతటి వాడే చలించిపోయాడు. పరాశరుడో లెక్క. చటుక్కున వాటేసుకున్నాడు పరాశరుడు. గజగజలాడిపోయింది ఆమె. అయ్యో మునీశ్వరా, చేపలోళ్ళ పిల్లని ఒళ్ళంతా చేపల కొంపు కొడుతూ ఉంటాను. అందుకే నన్ను మత్స్యగంధంటారు. పరిసమాప్తమైన లోలతోటైతే మసుకుముంటుంది. కాని మీకు నాతో ఏంటి అంది. ఆమె నోట్లో మాట నోట్లోనే ఉంది. తన తపోశక్తితో పరాశరుడు ఆమె నుంచి వచ్చే చేపల కంపుని మాయం చేసేశాడు. ఇప్పుడామె అందం ఇదివరకటి కన్నా పెరిగిపోయింది. చేపల కంపు పోయి శరీరం నుండి కస్తూరి వాసనలు రాసాగాయి. దాదాపు యోజనం దూరం వరకు వ్యాపించే ఆ కస్తూరి వాసన వల్ల ఆమె శరీరం పవిత్రమైపోయింది. ఇక నుంచి నువ్వు మత్స్యగంధివి కాదు, యోజన గంధివి. ఆ పేరుతోనే వర్ధిల్లు, నా కోరిక తీర్చు అన్నాడు పరాశరుడు. తాను అలా మారిపోవడం ఆమెకు ఆనందాన్ని కలిగించింది.
కాని కన్నెను కదా, అందుకనే ఇలా అంది. అయ్యో మునిగారు, పట్టపగలే ఇప్పుడేమిటి చెప్పండి అంటూ ఇటు జనమున్నారు. ఆ ఒడ్డున మా అయ్యుంటాడు. పశువుల్లాగా పగలే ఇట్లాంటి పనులు నాకు నచ్చవు. మరీ మీరు పట్టుబడితే రేతిరయ్యేదాకా ఆగండి. మనుషులు రేతిర్లప్పుడు కలుసుకోవాలా? పగటి కలియక పాపమట. ఏలకాని ఎలా ఈ గోలెందుకు చెప్పు అని పలికింది ఆమె. ఆమె మాటలు సరైనవే అనుకున్నాడు పరాశరుడు. తక్షణమే పొగమంచును పుట్టించాడు. అంతటా అంధకారం అలుముకుంది. పరాశరుడి భావం అర్థం అయ్యింది ఆమెకి. అయినా నేను చూస్తే కన్నెపిల్లని, అయ్యా అమ్మసాటు పిల్లని. నీ దారిన నువ్వు వాడుకుని వెళ్ళిపోతావు. తర్వాత నా గతేంటి? నువ్వేం మామూలుడివి కాదు కదా. కాదనలేక నీలాంటోళ్ళ దగ్గర మొహమాట పడితే అది కాస్త కడుపై కూర్చుంటుంది. అప్పుడు నాకేటి దారి? సుఖపడిపోవడం నీ వంతు, సుక్కిపోవడం నా వంతు కాకూడదు కదా. మరి దేనికి ఉపాయము అని అడిగింది. నవ్వాడు పరాశరుడు. పిల్లదానా, ముందు నన్ను సంతోషపెట్టు. ముప్పు రానియను. నీకు నీ కన్యత్వం చెడకుండా వరాన్ని ఇస్తున్నాను. నీకింకా ఏం కావాలో అడుగు అన్నాడు పరాశరుడు. అయితే మనిద్దరం కలుసుకున్న ఈ సమయం ఎవరికీ తెలపకూడదు. నా కన్యత్వం చెడకూడదు. నీ వల్ల కడుపైతే మగబిడ్డే పుట్టాలా? ఆడు నీ అంతటివాడు కావాలా? నా ఒంటి మీద కస్తూరి వాసన నీ బతికి ఉన్నంతకాలం ఉండిపోవాలా అంది మత్స్యగంధి. అస్తు అస్తు తదాస్తు, నీ కోరికలన్నీ తీరతాయి. నీ గర్భవాసాన విష్ణు అంశతో కొడుకు పుడతాడు. ఇక నా సంగతి చూడు అన్నాడు పరాశరుడు. ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపారు. మనసు తీర్చుకున్న మహర్షి యమునలో జలకమాడి తన దారిన తాను వెళ్లిపోయాడు. యోజనగంధికి గర్భం నిలిచింది. ముని సంపర్కం వలన ఆమె భాషలోనూ మాట తీరులోనూ కూడా మార్పు వచ్చింది. నెలలు నిండేదాకా పరాశర తపోబల కల్పితమైన ఆ నెలవులోనే ఉంది. ఆ లంకలోని మగ శిశువును ప్రసవించింది. విష్ణుదేవుని అంశ కావడం వల్ల పుట్టడంతోనే పెద్దవాడు అయిపోయాడు ఆ బిడ్డ. అమ్మా, తపస్సు కోసం అడవికి వెళ్తాను నేను. నువ్వు స్వేచ్ఛగా ఉండు. ఏదైనా పని పడితే తలుచుకో. తక్షణమే నీ ముందుంటాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కుమారుడు. అతనే వ్యాస మహర్షి. కొడుకు కనుమరుగు అయ్యేదాకా అలా చూస్తూ నిలబడిపోయింది యోజనగంధి. అనంతరం బిక్కు బిక్కుమంటూ ఇల్లు చేరింది. కాని ఇంట్లో ఆమెను ఎవరీ ఏమీ అనకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదంతా మునిదయ్యే అనుకుంది. అడవికి బయలుదేరిన కొడుకు రూపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నిట్టూరుస్తూ నిత్య కృత్యాల్లో పడిపోయిందామె. ఆ కుమారుడే వ్యాసులవారు. ద్వీపంలో పుట్టడం వల్ల ఆయన పేరు ద్వైపాయుడు అయ్యింది. కృష్ణవర్ణుడు కావడం చేత కృష్ణద్వైపాయుడు అంటారు. వేదాలను విభజించడం వల్ల వ్యాసుడు అంటారు. గొప్ప తపస్సు చేశాడాయన. అలా యోజనగంధి గర్భవాసాన పరాశర వీర్యంతో జన్మించిన ఆయన పురాణ సంహితలు వ్రాసాడు. మహాభారతం రాశాడు. పైనుడు జైమిని, అసితుడు, వైశంపాయనుడు, శ్రీసుకుడు, నేను వ్యాస మహర్షి శిష్యులం. ఈ వ్యాస జనన కాదా విడ్డూరమైనది, శుభప్రదమైనది కూడా. శృతి జ్ఞానం కల మనిషి ఈ కథను వింటే అన్ని పాపాలు దుర్గతులు నశిస్తాయి, సమస్త సుఖాలు సమకూరుతాయి అని పలికాడు సూతుడు. భీష్ముడి కథ. సూతుడు చెప్పిందంతా విని సౌనకాది ఋషులు మళ్లీ ఇలా అడిగారు. వ్యాసుడి తల్లి శంతనుణ్ణి మరలా పెళ్లి ఎలా చేసుకుంది? భీష్ముడు రాజెందుకు కాలేదు? పెళ్లెందుకు చేసుకోలేదు? పురాణకర్త ధర్మ విధుడైన వ్యాసుడు పరస్త్రీలతో, అందున తమ్ముడి పిల్లలతో ఉండడం అధర్మం కాదా? సోతముని, నువ్వు మేధావివి. వ్యాసుడెలా నిందనీయమైన కార్యమెందుకు చేశాడు? ఇది ధర్మక్షేత్రం. ధర్మవంతమైన సమాధానాలతో మా సందేహాలు తీర్చు అన్నారు సౌనకాది మహామునులు. అప్పుడు సూతుడు ఇలా పలికాడు. అడిగడిగి తెలుసుకోవడం మీకు ఆనందం, తెలిసిందేదో చెప్పేయడం నాకు ఆనందం. వినండి అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్ష్వాకు వంశంలో మహాభీష్ముడు అనే రాజు ఉండేవాడు. అతడు 1000 అశ్వమేధాలు, 100 వాజపేయాలు చేశాడు. ఇంద్రుణ్ణి మెప్పించాడు. అతని అనుగ్రహంతో స్వర్గంలో నివసించాడు.
ఒక రోజున అతను దేవతలతో కలిసి బ్రహ్మలోకం వెళ్ళాడు. అప్పుడు అక్కడకు గంగ కూడా వచ్చింది. గాలికి ఆమె పైట తొలగింది. దేవతలందరూ పెడ మొహాలు పెట్టారు. మహాభీషుడు మాత్రం అటే చూడసాగాడు. గమనించింది గంగ. ఆమె కూడా అతనిపై మనసు పడింది. ఒకరినొకరు ప్రేమ చూపులు చూసుకోసాగారు. అది గుర్తించాడు బ్రహ్మ. మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి అనర్హులు, భూలోకంలో మానవులై పొండి అన్నాడు. గంగా మహాభీషుడు భూమికి తరలారు. అదలా ఉండగా పృథువు మొదలైన అష్ట వసువులు భూలోక సంచారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమం చేరారు. ఆ సమయానికి వశిష్ఠుడు లేడు. వారిలో అంటే అష్ట వసువుల్లో ఒకడైన ద్వౌ అనే వసువు భార్య ప్రేరణతో వశిష్ఠుడి కామధేనువుని అపహరించుకుపోయాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వశిష్ఠుడు ఆవు కనబడకపోవడంతో ఆతృత పడ్డాడు. జరిగింది తెలుసుకున్నాడు. వసువుల 8 భూలోకంలో నరులై పుట్టాలని శపించాడు. అది తెలిసిన వెంటనే వసువులు పరుగున వచ్చి వశిష్ఠుడి పాదాలంటారు. దయామయుడు వశిష్ఠుడు, మీ 8 7 పుట్టి పుట్టగానే శాప విముక్తులవుతారు. దొంగతనం చేసిన ద్వౌ మాత్రం చాలా కాలం భూమి మీద బతుకుతాడు అని అనుగ్రహించాడు. వసువులు గంగను శరణు కోరారు. దేవ సంతతి వాళ్ళం మేం, మామూలు మానవ స్త్రీల గర్భాల్లో పడలేము, నువ్వే కనాలి మమ్మల్ని అని ప్రార్థించారు. సరే అంది గంగా. ఓనాడు ప్రతీపుడు అనే రాజు గంగా తీరాన కూర్చుని ఉండగా గంగా మానవ స్త్రీ రూపంతో వచ్చి అతని కుడితొడ మీద కూర్చుని తనని గ్రహించమని అడిగింది. ప్రతీపుడు అంగీకరించలేదు. కొడుకులు కోడళ్ళు మాత్రమే కూర్చోతగినా కుడితొడ మీద కూర్చున్నావు నువ్వు. నా అదృష్టం నీ అదృష్టం బాగుండి నా కొడుకే కనుక నీపై మనసు పడితే వాణ్ణి పరిగ్రహించమని చెప్పాడు. వల్లె అంది గంగా. అప్పటికే మహాభీషుడు ప్రతీపుడికి కొడుకుగా జన్మించి యుక్త వయస్కుడయ్యాడు. ఈ జన్మలో అతని పేరు సంతనుడు. ఒక సుముహూర్తాన ప్రతీపుడు రాజ్యాన్ని సంతనుడికి అప్పగించి అడవులకు వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇలా చెప్పాడు. గంగా తీరంలో నిన్నో పిల్ల కలుసుకుంటుంది. ఎవరు ఏమిటి అని అడగకుండా భార్యగా స్వీకరించు అని చెప్పి వెళ్లిపోయాడు. అడవిలో పరాశక్తిని ధ్యానిస్తూనే ప్రతీపుడు కాలం చేశాడు. ఓనాడు సంతనుడు గంగా తీరాన విహరిస్తూ ఉండగా గంగ కనిపించింది. ఆమెను మోహించాడు సంతనుడు. ఆమె గంగా అని కానలేకపోయాడు. గంగ మాత్రం సంతనుణ్ణి మహాభీషుడిగా గుర్తించింది. పాత ప్రేమ గుర్తొచ్చి పులకించిపోయింది. తన్ను పెళ్లాడమని కోరాడు సంతనుడు. గంగ నవ్వింది. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఏం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు. ముంచైనా సరే చెడ్డైనా సరే నాకు ఇష్టం లేని మాట నువ్వు చెప్పకూడదు. నా చరిత్ర అడగకూడదు. అందుకే ఇష్టమైతేనే నీతో ఉంటాను అంది. సంతనుడికి తండ్రి మాటలు గుర్తొచ్చి సరే అన్నాడు. అహోరాత్ర భేదం లేకుండా వారిద్దరూ సంతోషంగా కాలం గడిపారు. గంగ గర్భవతి అయ్యింది. సుముహూర్తంలో కొడుకుని కంది. ఆ పురుటి కందుని అలాగే ఎత్తుకెళ్లి గంగానదిలో పారేసింది. సంతనుడికి బాధ అనిపించినా తమ సమాగమ పూర్వ నియమాలు గుర్తొచ్చి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కొన్నాళ్లకి గంగ మళ్లీ నెలతప్పింది. ఈసారి మగబిడ్డే. వాణ్ణి కూడా గంగపాలు చేసేసిందామి. తరువాత మరొకరిని కంది. ఆ బిడ్డ కూడా ఏటిపాలే అయిపోయాడు. ఆ విధంగా 7 బిడ్డలు ఏటిపాలైపోయారు. ఆమె చేతిలో 8వ కూడా మగబిడ్డనే ప్రసవించింది గంగ. వాణ్ణి కూడా ఎత్తుకుని బయలుదేరుతున్న గంగకు అడ్డు చెప్పాడు సంతనుడు. ఇప్పటికీ 7 చంపావు, అయినా నేను ఏమీ మాట్లాడలేదు. వీణ్ణైనా బతకని, లేకపోతే నా వంశం నిలబడేలా లేదు అన్నాడతను. గంగ నవ్వింది. నియమాన్ని తప్పావు మహారాజా. నీ ఈ కొడుకుకి ఏమీ ప్రాణభయం లేదు. నన్ను నమ్ము. నేనింక ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. నేను గంగని. వశిష్ఠుడి శాపం వల్లనే పుట్టిన వారిలో 7 ఏటికి బలిచేశాను. ఆ శాపం వల్లనే ఈ 8వ వాడైన ద్వౌడు దీర్ఘకాలం బతకాలి. వీణ్ణి చంపను. పెంచి పెద్ద చేసి సమయం వచ్చాక నీకే అప్పగిస్తాను అనేసి వెళ్లిపోయింది గంగ.
అన్నట్లుగానే కొంతకాలం తర్వాత వేదవేత్త మహా ధనుర్ధారిగా తీర్చిదిద్ది ఆ బిడ్డని శంతనుడికి అప్పగించింది గంగా. ఈ గంగావతార కథ వసువుల నరజన్మ. ఈ కథ వింటే పాపాలు నశిస్తాయి. అన్ని పురాణాలతోటి వేదాలతోటి సమానమైన ఉపాఖ్యానం ఇది. ఈ దేవీ భాగవతం పవిత్రమైన పుణ్యాన్ని ఇస్తుంది. వ్యాసుల వారు వెలువరించిన అమృత రసమిది. విన్నవాళ్లు చదివిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, సుఖాల్ని శుభాల్ని పొందుతారు. ఇక మీరడిగిన మరో ప్రశ్న. శంతనుడు యోజన గంధిలా వివాహ విషయం చెబుతాను వినండి. గంగకు శంతనుడి వల్ల కలిగిన కొడుకు పేరు దేవవ్రతుడు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడతను. శంతనుడి తొలి భార్య వియోగాన్ని కొంత పుత్ర సాంగత్యంలోనూ మరికొంత వేటలోనూ మర్చిపోతున్నాడు. ఓసారి అలాగే వేటకెళ్లి యమునా తీరం చేరాడు. అక్కడ అతనికి అద్భుతమైన సువాసన తగిలింది. ఆ వాసన అతన్ని ఏవేవో మధుర లోకాల్లోకి నెట్టింది. వాసన వస్తున్న వైపు వెళ్ళగా ఒక చోట కనిపించింది సత్యవతి. ఆమె యోజనగంధి. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు రాజు. ఆమె శరీరం నుంచి వచ్చే కస్తూరి వాసన అతనిలో కామభావాల్ని రేపింది. తన్ని పెళ్లి చేసుకోమన్నాడు. రాజా, నేను చేపల వాళ్ల పిల్లని, దాసరాజు కూతుర్ని. చేపల వాళ్ల పిల్లనైంత మాత్రాన చాటుమాటుగా నెగరేసే రకాన్ని కాదు. తండ్రి చాటు బిడ్డని. వెళ్లి మా తండ్రిగారిని అడుగు అంది. ఈమె అందం, పరిమళం, వాక్కు ఇవేవి ఈమె చేపల పిల్లంటే నమ్మనివ్వడం లేదు. కాని ఈమె అబద్ధం చెప్పదు. చెబితే అంత అందం ఎలా ఉంటుంది అనుకున్నాడు. వెంటనే దాసరాజు వద్దకు వెళ్లాడు. సత్యవతిని తనకియ్యమని అడిగాడు. అంతకన్నా ఏం కావాలి రాజా, కాని ఓ మాట. నా కూతురు కడుపులా పుట్టినోళ్లకే నీ తర్వాత రాజ్యం రావాలి. అందుకు ఒప్పుకుంటే నా కూతుర్ని ఇప్పుడే ఇచ్చేస్తా అన్నాడు దాసరాజు. అదెలా కుదురుతుంది? గంగా తనయుడికి అన్యాయం చేయలేను కదా అనుకుని నిరాశతో తిరుగుముఖం పట్టాడు శంతనుడు. అంతఃపురానికి వచ్చాడే కాని అందాల రాశి అయినా సత్యవతిని మర్చిపోలేకపోయాడు. విరహం అతన్ని దుఃఖంలో ముంచేసింది. నిద్రాహారాలు మానేశాడు. రాజకార్యాలు కూడా వదిలి సత్యవతిని తలుచుకుంటూ ఉండిపోయాడు శంతనుడు. సంగతంతా తెలుసుకున్నాడు గంగా తనుడైన దేవవ్రతుడు. వెనువెంటనే మంత్రులతో కలిసి దాసరాజు ఉండే గుడిసెకు వెళ్లాడు. అతని కూతుర్ని తన తండ్రికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. దాసరాజు శంతనుడికి చెప్పిందే దేవవ్రతుడికి చెప్పాడు. మీ అయ్య తర్వాత రాజ్యమంతా నా మనవలకే రావాలా అన్నాడు. అంతే కదా, నవ్వేశాడు దేవవ్రతుడు. నేను ఇప్పుడే నా రాజ్యాధికారాలన్నీ వదిలేసుకుంటున్నాను. నా తండ్రి తర్వాత నీ దౌహిత్రులే అధికారానికి వస్తారు. ఇంకేమిటి అడ్డు అని అడిగాడు. దాసరాజు ఒప్పుకోలేదు. ఇప్పటిలాగే అంటారు. మీరంటే మీ అయ్య మీద ప్రేమతో రాజ్యం వదులుకుంటారు. రేపు మీకు పిల్లలు పుడతారు కదా, వారు బలవంతులై నా కూతుర్ని సంతానాన్ని చంపేసి రాజ్యం లాక్కోరు అన్నాడు దాసరాజు. నూగు మీసాల గాంగేయుడి మోము వింతకాంతిని ప్రకాశించింది. నువ్వు చెప్పింది నిజమే. నీకు ఆ ఆటంకం లేకుండా చేస్తాను. ఇదిగో విను నా ప్రతిజ్ఞ. ఈ జన్మలో నేను వివాహం చేసుకోను. అసలు స్త్రీ సంపర్కమే లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాను. నా సంతానం వల్ల నీ మనువులకేమీ హాని వాటిల్లదు. సరేనా అంటూ భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. అప్పట్నుంచి గాంగేయుడు భీష్ముడిగా కీర్తించబడ్డాడు. ఆ భీష్మ ప్రతిజ్ఞ వింటూ దాసరాజు ఆనందించాడు. సత్యవతిని శంతనుడి కోసమే అప్పగించాడు. భీష్ముడు సత్యవతిని తెచ్చి తండ్రికిచ్చి వివాహం చేశాడు. అంతకు ముందే ఆమె గర్భవాసాన వ్యాసుడు జన్మించిన సంగతి శంతనుడికి తెలియదు. ఆ మీదట ధృతరాష్ట్ర, పాండురాజు, విదురులు పుట్టిన ఉదంతం ఇంతకు ముందే చెప్పాను కదా, తర్వాత కథ వినండి అంటూ సూతుడు ఇలా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడం వల్ల భీష్మాదులు పాండురాజుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడి భార్యల్లో పెద్దామె గాంధారి, సుబల రాజకుమార్తె. తరువాత భార్య ఒక కోమటి కన్య. ఇంటి పనులన్నీ రెండో భార్యే చూసేది. గాంధారి 100 మంది కొడుకుల్ని కంది. ద్వితీయ కలత్రానికి ఒక్కడే కొడుకు. అతని పేరు యుయుత్సుడు.
పాండురాజుకు కూడా 2 భార్యలున్నారు. మొదటి భార్య సూరసేనుడి కుమార్తె అయిన కుంతి, రెండవది మద్ర రాజతనయ మాద్రి. కుంతి పుట్టింట్లో కన్యగా ఉన్నప్పుడే సూర్యుడి వల్ల కర్ణుణ్ణి కంది. ఏమిటి, కొడుకును కన్న కుంతి కన్య ఎలా అవుతుంది? కన్యకాన్ని కాంతను పాండురాజు ఎలా స్వీకరించాడు అని అడిగాడు సౌనకాది మహామునులు. పూర్తిగా విరండయ్యా అని నవ్వుతూ చెప్పసాగాడు సూత మహర్షి. శ్రీదేవి భాగవతం 2వ స్కందం 4వ రోజు పారాయణం సంపూర్ణం.